పట్టణంలో కబేలా వంతెన సమీపంలో గల నూకాలమ్మ దేవస్థానంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు తలుపులు తెరిచి అమ్మవారి విగ్రహం ముందు ఉన్న హుండీని అపహరించుకు వెళ్లారు. స్థానిక ఇస్లాంపేట పరిధిలోని కబేలా వంతెన సమీపంలో గల పురాతనమైన శ్రీ నూకాలమ్మ తల్లి దేవస్థానంలో హుండీ చోరీకి గురైంది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో దేవస్థానాన్ని శుభ్రం చేసేందుకని వచ్చిన స్థానిక మహిళ సింగంపల్లి మల్లేశ్వరి అమ్మవారి ముందు ఉండాల్సిన హుండీ మాయవటం గుర్తించారు. చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వడంతో వారంతా అక్కడకు వచ్చి చూసి హుండీ చోరీకి గురైందని గుర్తించారు. దీంతో స్థానికులు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ దేవాలయం ఇక్కడ ఉండగా శిథిలావస్థకు చేరడంతో సుమారు 6 నెలల క్రితం కొత్తగా నిర్మించారు. అయితే రాత్రి 11 గంటల వరకు తాము అక్కడే ఉన్నామని, ఆ తర్వాత ఎవరో వచ్చి హుండీని అపహరించుకుని వెళ్లి ఉంటారని స్థానికులు తెలిపారు. హుండీలో సుమారు 70,000 రూపాయల వరకు నగదు ఉంటుందని భావిస్తున్నారు. నూకాలమ్మ తల్లి గుడి రాత్రి 11 దాకా ఇస్లాంపేట కబాలా దగ్గర పొద్దునే లేచి వచ్చానయ్యా. లేచి వచ్చి ఊడుద్దామని వస్తే హుండీ లేదు. మా అబ్బాయి చెబితే మా అబ్బాయి వచ్చి కంగారుగా చూస్తే లేదు. అందరు కుర్రోళ్ళందరూ పోగయి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళారు. ఇచ్చారంట. ఇంకా రాలేదు, ఎవరు రాలేదు, మీరే ఫస్ట్ వచ్చారు. ఇక్కడ ఒక కుర్రోడు మీద ఉంది. ఆడేమో నేను తీయలేదు, దేవుడు డబ్బులు ఎందుకు తీస్తాను అని చెబుతున్నారంట. ఆడే వెళ్ళి పోలీస్ స్టేషన్ కాడ ఉన్నాడంట. అందుకే అందరు కలిసి వెళ్ళారు. ఆడి పేరు తాతాగాడు అంటారు. మరి గుడి కట్టా ఇంకా 5 నెలలు అంతకుముందు ఎప్పటి నుంచో ఉంది, చానాల నుంచి ఉంది. మొత్తం పడేసి అంతం వెనక్కి పడిపోతుంటే గుడి మొత్తం పడేసి ఇక 5 నెలలు 6 నెలలు అయింది కట్టి. నా పేరు సింగంపల్లి మల్లేశ్వరి. ఎదురుగుండనే ఇల్లు, కొట్టు 2 ఒకసారి. 8ంటికి అయ్యా, పొద్దున్న 8ంటికి లోపల ఊడుద్దామని వచ్చా. వీళ్ళ పనికి రోజు పనికి వెళ్ళేదని వీళ్ళ పనికి కూడా వెళ్ళా. ఊడుద్దాం లోపలికి అయితే ఉండి లేదు. అప్పుడు మా అబ్బాయిని కేకేసి చెప్పాయా ఉండి లేదురా అంటే ఆడ కంగారుగా వచ్చాడు. 11 దాకా ఉంటాడు మా అబ్బాయి. కొట్టు కట్టేసి ఉంది. రాత్రి నేను దేవుడికి పూలు పెట్టేటప్పుడు కూడా ఉంది. మరి ఆ తర్వాత పండుకున్నాక ఎవరేం చేశారో మరి మనకు తెలియదు కదా. మరి అనుమానం మటుకి వాడి మీనే ఉంది. ఆ తాతగాడు అన్నవాడి మీనే ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చొని ఉన్నాడంట. నాకు తెలియదు, దేవుడి డబ్బులు నేను ఎందుకు తీస్తాను, నేనే సందా వేసాను దేవుడికి అని చెబుతున్నాడంట. అడుగుతుంటే కుర్రోళ్ళందరూ అడిగారంట. అడిగితే నేను తీయలేదని చెబుతున్నాడు.